హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు రవ్వ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు 10 మినిట్స్లో రెడీ అయ్యే ఈ రవ్వ కేక్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మన ఇంట్లో పూజలు జరిగినప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా కూడా చేసుకొని పెట్టచ్చు. అందుకోసమనే ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎక్కువ పని లేకుండా 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సినవి చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఇలా గీ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్కి ఒక్కసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రవ్వను స్లోగా వేంపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ రవ్వను అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు వేంపుకుంటే సరిపోతుంది. ఇలా వేంపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి రవ్వని. తర్వాత ముందుగా కాగబెట్టి చల్లార్చిన పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. అదే కడాయిలో 1 టేబుల్ స్పూను గీని యాడ్ చేసుకోవాలి. గీ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది కరుగుతుంది. షుగర్ అనేది మొత్తం కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది 2 మినిట్స్కి కరిగిపోతుంది. షుగర్ కరిగి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నార్మల్గా పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే. షుగర్ అనేది కరిగి ఇలా కలర్ కూడా చేంజ్ అయింది కదా, అందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం రవ్వను పక్కన పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, అది నానిపోయింది. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా షుగర్ సిరప్ అనేది మొత్తం రవ్వకు పట్టేలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ కలర్ కానీ సోడా కానీ ఏం యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాం కదా, పిల్లలకు ఎంతో హెల్దీ, ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. రవ్వ అనేది మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఇలా దగ్గర పడే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. రవ్వ అనేది మంచిగా కుక్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడైతే ప్యాన్ నుండి రవ్వ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా దగ్గరికి కావాలి. తర్వాత మీ దగ్గర కేక్ పాత్ర ఉంటే అది తీసుకొని దానికి గీ అనేది అప్లై చేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఇట్లా చల్లుకుంటే లుకింగ్ బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేక్నంతా ఇలా సపరేట్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ఈవెన్గా అనుకోవాలి. ఒక 5-10 మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చేతికి అంటుకోకుండా. దాన్ని ఒక బౌల్లో సపరేట్ చేసేసుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. రవ్వ కేక్ అనేది ఎక్కువ కష్టపడకుండా మీ పిల్లలకు 10 మినిట్స్లో రెడీ చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా మర్చిపోకండి.